శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మన అందరి బ్రాహ్మణ జీవితము ఎంత శ్రేష్టమైనది, ఎంత మహనీయమైనది. స్వయంగా భగవంతుడే మన జన్మదిన గిఫ్ట్ ఇస్తారు. భగవంతునికే మనము పిల్లలుగా అయ్యాము. జన్మదిన గిఫ్ట్గా బాబా ఇస్తున్నారు. మొదటి గిఫ్ట్ పిల్లలు మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఆ తర్వాత బహుమతి పిల్లలు పవిత్ర భవ. ఆ తర్వాతి బహుమతి పిల్లలు దివ్య సమర్పిత బుద్ధి, దివ్య నేత్రము ధారణ చేయండి అని. మన అందరికీ ఎంత శ్రేష్ట జ్ఞానము లభించినది అంటే 3 లోకాలు, 3 కాలములను ఇక్కడి నుండే చూడగలుగుతాము. అన్నీ అర్థం చేసుకున్నాము. ఇది మన దివ్య బుద్ధి, సమర్థ బుద్ధికి గుర్తు. సమర్థ బుద్ధి అనగా బుద్ధి ద్వారా ఏది చూడాలంటే, ఏది నింపుకోవాలంటే అదే చూడాలి, అదే నింపుకోవాలి. మన బుద్ధి శక్తిశాలిగా కూడా అయినది. జ్ఞానము యొక్క 3వ నేత్రము మనకి లభించినది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పరంధామానికి వెళ్లి చూడగలుగుతాము. ఎప్పుడు కావాలంటే అప్పుడు సూక్ష్మ లోకమును చూడగలము. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వర్గం యొక్క తన స్వరూపమును స్పష్టంగా చూడగలము. 4 యుగాలలో తన హీరో పాత్రను చూడగలము. ఇలా దివ్య నేత్రము మనకి లభించినది. భగవంతుడిని కూడా చూడగలము. ఎంత గొప్ప విషయము ఇది. ఆత్మని కంటితో చూడలేము అన్నారు, కానీ దానిని చూసే దివ్య నేత్రము మనకి లభించినది. ఈ బంగారు బహుమతి స్వయంగా పరమపిత ద్వారా ఎంతో ప్రేమగా మన జయంతి నాడు మనకి లభించినది. ఎవరైనా మహనీయులైన పిల్లలైతే వారికి బాబా ప్రతి జయంతి రోజున చక్కటి గిఫ్ట్ ఇస్తూనే ఉంటారు. వాస్తవంగా అందరికీ బ్రాహ్మణ జన్మ వేర్వేరు సమయాలలో జరిగినది. కానీ శివరాత్రి లేక శివ జయంతి మనందరి కోసము సామూహికంగా జన్మదినము. మరి దివ్య బుద్ధి, దివ్య నేత్రం యొక్క గిఫ్ట్ బాబా నుండి పొందామా చూసుకోండి. బాబానేమో అందరికీ ఇచ్చేశారు. అయితే మనము వాస్తవంగా దానిని స్వీకరించామా? మనము ఆ గిఫ్ట్ స్వీకరిస్తే, దానిని సంభాళించుకుంటే ఆ గిఫ్టే మన కోసం ఎంతో విలువైనదిగా మారిపోతుంది. మరి ఈ రోజంతా ఈ బహుమతి తన వద్ద గుర్తు పెట్టుకుందాము. బుద్ధి అందరిలోనూ ఉన్నది, కానీ మన వద్ద ఉన్నది భగవంతుడే ఇచ్చిన దివ్య బుద్ధి. 2 కళ్ళు అందరి వద్ద ఉన్నాయి, కానీ మన వద్ద ఉన్నది స్వయంగా భాగ్య విధాత, వరదాత, దివ్య నేత్రము ఇచ్చే తండ్రి ద్వారా పొందినటువంటి దివ్య నేత్రము, 3వ నేత్రము. ఈ 3వ నేత్రము కేవలం మన వద్దే ఉన్నది. దీని చేత మనము అలౌకిక దృశ్యములను చూసే అభ్యాసము చేద్దాము. ఈ దివ్య నేత్రము ద్వారా మనము ఈ ప్రపంచమును చూస్తే ఏ దృష్టితో చూడాలి అంటే, ఈ కంటికి ఏది కనిపిస్తున్నదో అంతా వినాశి. ఇది అంతా ఇక ఉండదు. సత్యయుగంలో మరొక రకంగా ఉంటుంది. అక్కడ అంతా అతి సుందరంగా ఉంటుంది, అతి దివ్యంగా, అతి మహనీయంగా ఉంటుంది. అవినాశిగా ఉండేది కేవలం ఆత్మయే. అందరి మస్తకంలో మెరిసే అవినాశి మణిని మనము దివ్య నేత్రము ద్వారా చూడాలి. దీని చేత మన బుద్ధి యొక్క దివ్యత ఇంకా పెరుగుతుంది. దేహ దృష్టితో బుద్ధి మలినమవుతుంది. ఆత్మని చూస్తే బుద్ధి, కర్మేంద్రియాలు అన్ని స్వచ్ఛంగా మారిపోతాయి. తన దివ్య నేత్రం యొక్క ప్రయోగము ఈ రకంగా చేద్దాము. తన బుద్ధిని స్వచ్ఛంగా మార్చుకోవాలి. ఇది ఎంతో ముఖ్య విషయము. ఏదైతే చెడు బుద్ధిలో నింపామో దానిని వదిలించి స్వచ్ఛంగా చేసుకుంటే, ఏ విధంగానైతే ఇంద్రజాలికులు చేతి స్వచ్ఛత ద్వారా అద్భుతాలు చేసి చూపించగలరో, అదే విధంగా మనము బుద్ధిని దివ్యంగా స్వచ్ఛంగా చేసుకుంటే అనేక చమత్కారములు మన బుద్ధి కూడా చూపించగలదు. మరి మన బుద్ధిని స్వచ్ఛంగా మార్చుకోవాలి. దానిలో అందరియందు శుభ భావనలు, సద్భావనలే నింపాలి.
అందరి యందు కళ్యాణ భావనే నింపాలి. ఈ రోజంతా తన దివ్య నేత్రమును ప్రయోగిద్దాము, దివ్య బుద్ధిని ప్రయోగిద్దాము. కింద వైపుకి చూస్తే అందరి మస్తకములో మెరిసే మణి, పైకి చూస్తే జ్ఞాన సూర్యుడు. తన తేజస్సు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నది. పదే పదే ఈ 2 అభ్యాసములు చేస్తూ ఉందాము మరియు తన బుద్ధి యొక్క దివ్యత్వమును వృద్ధిపరచుకుంటూ ఉందాము. ఓం శాంతి.